అందరికీ నమస్కారం. సాహితీ లోకానికి స్వాగతం. ఈ సంవత్సరం శ్యామలా నవరాత్రులు జనవరి 30న ప్రారంభమై ఫిబ్రవరి 7 వరకు జరుగుతున్నాయి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. గుప్తం అంటే ఎవరికి వారే ఇళ్లలో జరుపుకోవాలని. ఈ శ్యామలా నవరాత్రుల్లో అమ్మవారిని 9 రోజులకి 9 రూపాల్లో అలంకరించి పూజలు చేస్తారు. కొందరు నవదుర్గలుగా పూజిస్తే మరికొంతమంది 9 రోజుల పాటు శ్యామలా అమ్మవారి అవతారాలను పూజిస్తారు. భండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి శ్యామలాదేవిని సృష్టించారు. 16 మంది మంత్రుల్లో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రినీ దేవి అని కూడా అంటారు. దశమహావిద్యల్లో ఈమెను మాతంగి అని పిలుస్తారు. హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకు మెచ్చి శ్యామలాదేవి ఆయనకు కుమార్తెగా పుడతారని వరమిచ్చారు. ఆమె మాతంగీదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు నీల సరస్వతి, లఘుశ్యామల, నకులశ్యామల, సుఖశ్యామల, రాజమాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి. శ్యామలాదేవిని భక్తిగా పూజిస్తే వాక్శుద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.